రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. దేవునికి స్తోత్రం. కొంచెం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ బైబిల్స్ తీసుకొని మరి ఆ లేఖనాలు అలా ఉన్నాయో లేవో మీరు కూడా మరి బెరియా సంఘంలాగా వెరిఫై చేసుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. ఈ ఆశీర్వాదాలు ఏంటో మనం కొంచెంగా ధ్యానం చేసుకుందాం. ఓర్పుతో, సహనంతో ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మీరు ప్రార్థనాపూర్వకంగా మరి ఈ లేఖనాలను గమనించాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మరి ఇవి చక్కగా ప్రజల్లోకి వెళ్ళి అందరిలోనూ సువార్త మరి వ్యాపించడానికి కూడా మరి దేవుడు సహాయం చేయాలని, మీరు కూడా నా పక్షాన ప్రార్థన చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి గమనించండి. అందరూ బైబిల్ తీసుకొని కూర్చోండి, వాక్యం చదవండి. వాక్యం చదివితేనే ఆ వాక్యం మనలో పనిచేస్తుంది కాబట్టి వాక్యాన్ని మీరు కూడా చూడండి, చదవండి. అలా ఉందో లేదో చూడండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకున్నది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చివరి భాగంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో, యేసు ప్రభువారు ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకములో మనము కూడా అట్టివారమయ్యే ఉన్నాము. రోమాపత్రికలో 8వ అధ్యాయము
29వ వచనంలో కూడా మనం ఈ సంగతి గమనించగలం. చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారి తన కుమారునితో స్వారూప్యం గలవారైనటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను. ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇది సామాన్యమైన విషయం కాదు. యేసయ్య రూపము, యేసయ్య రూపాన్ని మనకు ఇచ్చాడు. అది మనము గమనించాలి. యేసయ్య రూపం కలిగి ఉన్నాం. మనం ఏదో ఈయన దేవుడు మనం ఆరాధించడానికి వచ్చామని కాదు. ఆయన మనల్ని తమ్ముడుగా చేసుకున్నాడు, దేవుని కుమారుడుగా చేసుకున్నాడు. దేవుని కుమారులు, ఆయన పెద్ద కుమారుడు, మనం అందరం కూడా తమ్ముళ్ళం. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యేసు ప్రభు వారు మన మధ్య నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారంటే నాలో నీలో ఉన్నారు. నాలో యేసు ప్రభు వారి ఆత్మ ఉంది, నీలో యేసు ప్రభు వారి ఆత్మ ఉంది. అది గమనించాలి. యేసు ప్రభు వారు సిలువెక్కింది ఎందుకంటే ఆయన మనలోకి రావడానికే సిలువెక్కాడు. కాబట్టి యేసు ప్రభు వారు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వారందరూ కూడా తన పిల్లలు అవ్వడానికి దేవుడు అనుమతించాడు, అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు జ్యేష్ఠ కుమారుడు, మనందరం కూడా ఆయన తమ్ముళ్ళం. యేసు ప్రభు ఎలా ఉంటాడో సాక్షాత్తు మనం కూడా అలాగే ఉంటాము. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. తన తనయుని రూపమిచ్చే మనమానందముందెదము. తన తనయుని రూపమిచ్చే మనమానందముందెదము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనము యేసుని వారలము, యేసుని ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన వారం. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనము యేసుని ప్రజలము, దేవుని ప్రజలము, దేవుని కుమారులము, యేసు ప్రభు వారి యొక్క తమ్ముళ్ళము. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినాడు యేసు ప్రభు వారు. ఆయన సులువ కార్యం ద్వారా మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు. ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవునికి కుమారులు అయి ఉండడానికి అధికారం ఇచ్చారు. ఊరికే కుమారులు అని చెప్పలే, అధికారం ఇచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించారో
వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను, నాకు అధికారం ఇచ్చాడు ప్రభు. యేసు ప్రభు వారిని అంగీకరించిన ప్రతి వాళ్ళు కూడా దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుని కుమారుడిగా ఉండటం ఎంత భాగ్యము, ఎంత ధన్యత. మనల్ని కుమారులుగా చేసుకున్నాడు ఆయన. మనల్ని కుమారులుగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. మనకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో రెండవదిగా మరి ఆయన కుమారుడిగా చేసుకున్నాడు. యేసు ప్రభు వారికి మనము తమ్ముళ్ళం, దేవుడికి మనం కుమారులం. దేవుడికి మనం కుమారులం, యేసు ప్రభువుకి తమ్ముళ్ళం. తర్వాత యేసు ప్రభు వారికి మనము స్నేహితులం. కాబట్టి ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మనం కూడా అంతగా ప్రేమించాలి. అంతగా ప్రభువుని మనం ప్రేమించాలి. అంతగా ప్రభువుతో మనము జీవించాలి. ప్రభువులాగానే మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత ఆశీర్వాదం చూడండి. ప్రభువారు మన కొరకు ఏం చేశారో, మనల్ని ఎక్కడుంచారో చూడండి. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు నేను భూలోకములోనే ఉన్నాను, కానీ నా పౌరస్థితి పరలోకములో ఉన్నది. నా ఆత్మ పరలోకములో ఉన్నది. నా శరీరము భూలోకములో ఉన్నది, కానీ నా ఆత్మ పరలోకములో ఉన్నది. నేను ఎక్కడ కూర్చున్నానో మీరందరూ చూడాలి. మనం ఎక్కడ కూర్చున్నామో మీరు గ్రహించాలి. మనం పరలోకములో యేసు ప్రభు వారి శరీరములో ఉన్నాము. అందరూ కూడా యేసు ప్రభు దగ్గర వాళ్ళందరూ పెద్దలు కానీ, జీవులు కానీ, కోట్ల కొలది దూతలు కానీ వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. కానీ మనమైతే యేసు ప్రభు శరీరములో ఉన్నాము. ఆ సంఘము ఆయన, చెప్పండి, ఆ సంఘం ఆయన శరీరము. మనం ఆయన శరీరములో ఉన్నాము. నేను ఇక్కడున్న భూమి మీద నడుస్తున్నాను, కానీ నా నూతన పురుషుడు లేదా అంతరంగ పురుషుడు, మరి నూతన సృష్టి అయిన నేను ఎక్కడున్నానంటే పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున యేసయ్య ఉన్నారు. యేసయ్య శరీరమే నేను, నా సంఘము. యేసయ్య శరీరము, నా సంఘము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచ్చిన మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. ఆమేన్. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. యేసయ్యను నమ్ముకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. యేసయ్య ఎక్కడున్నాడో నేను కూడా అక్కడే ఉన్నాను. యేసయ్య ఎట్టివాడో నేను కూడా, చెప్పండి, అట్టివాడినే. యేసయ్య ఎట్టివాడో నేను కూడా అట్టివాడినే. యేసయ్య ఎక్కడున్నాడో నేను కూడా అక్కడే ఉన్నాను. యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. నేను కూడా యేసయ్య దగ్గరే ఉన్నాను. నా పౌరస్థితి పరలోకములో ఉన్నది. నేను భూలోకములో నడుస్తున్నాను, కానీ నా పౌరస్థితి పరలోకములో ఉంది. నేను నూతన సృష్టిని, నేను ఆత్మను. చెప్పండి, నేను ఆత్మను, నేను నూతన సృష్టిని. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండిన యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. పాత శరీరము గతించిపోయింది. బాప్తిస్మలోని ఈ శరీరం గతించిపోయింది. నూతన సృష్టిని, నేను ఆత్మను. నా పౌరస్థితి పరలోకములో ఉన్నది. యేసయ్య శరీరములో నేను దాగి ఉన్నాను. అందుకే పౌలు గారు అంటున్నాడు, అయ్యా మీరు ఎంత శ్రేష్ఠులో, ఎంత ధన్యులో మీకు అర్థం కావట్లేదయ్యా, మీరు అర్థం చేసుకోండి. మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ప్రభు మరి మనకి ఏం చేశాడో చూడండి అని
పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించిన మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వాళ్ళని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడును మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకొనడం యందు జ్ఞానమును ప్రత్యక్షతను మీకు అనుగ్రహించవాలని ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించున్న మన యందు. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి చేత మనకు విశ్వాసం వచ్చిందని చెప్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి చేత మనకు విశ్వాసము దొరికింది. ఎట్లా మనుషులు ఎందుకు విశ్వాసం ఉంచుతారంటే, క్రైస్తవులు ఎందుకు విశ్వాసం ఉంచుతారంటే యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి. ప్రభు మనల్ని ఎంతగా హెచ్చించాడంటే పునరుద్ధాన శక్తి చేత మనకు విశ్వాసం ఇచ్చి, విశ్వాసం ద్వారా యేసయ్యను నమ్ముకోవడానికి కృపనిచ్చారు. యేసయ్యను నమ్ముకోవటం వలన మనకు దొరికింది ఏంటంటే, నేను దేవునికి కుమారుణ్ణి. యేసయ్యను నమ్ముకోవడం వలన నాకు మొట్టమొదటిగా నాకు వచ్చిన ఘనత ఏంటంటే, నేను దేవునికి కుమారుణ్ణి. దేవుని కుమారుణ్ణి అవడం సామాన్యమైన విషయం కాదు. నేను దేవుని కుమారుణ్ణి అయిపోయాను. నన్ను దేవుని కుమారుడిగా చేసుకున్నాడు నా ప్రభు. కేవలం నేను యేసయ్యను నమ్ముకోవడం వలన నన్ను దేవునికి కుమారుడిగా చేసుకున్నాడు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనల్ని దేవుని పిల్లలుగా ఆయన అధికారం ఇచ్చి మనల్ని కూర్చోబెట్టాడు. యేసయ్యలాగానే చేశాడు. నేను యేసయ్యలాగా ఉంటాను, యేసయ్య శరీరంలో ఉంటాను. యేసయ్య ఎక్కడున్నాడో నేను కూడా అక్కడే ఉంటాను. యేసయ్యలాగా నేను ఉన్నాను. యేసయ్య ఎక్కడున్నాడో నేను కూడా అక్కడే ఉన్నాను. యేసయ్య అంటున్నాడు, యేసయ్య అయ్యా తండ్రి, మీరు మేము కలిసి ఉన్నట్టుగా మా పిల్లల్ని కూడా మేము కలిపేసుకుంటున్నాం. ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఆయనలో కలిపేసుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, తండ్రి మనం ఏకమయ్యన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితేనే. దేవునికి స్తోత్రం. ఆదాము పోగొట్టుకున్న మహిమను తిరిగి మనకి ఇచ్చేశారు ప్రభు. ఆదాము పోగొట్టుకున్న మహిమను తిరిగి మళ్ళా మనము కలిగి ఉన్నాము. ఆయన మనకు మహిమ ఇచ్చాడు. ఆయనతో మనల్ని కలిపేసుకున్నాడు. యేసు ప్రభు నేను కలిసే ఉన్నాం చెప్పండి. యేసు ప్రభు నేను కలిసే ఉన్నాం. ఇవన్నీ కూడా పరలోక విషయములు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి మనకి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో యేసు ప్రభు అంటున్నాడు, నేను ఎక్కడ ఉన్నానో వాళ్ళు కూడా అక్కడ ఉండాలని ప్రార్థన చేస్తాను. ప్రభు ఇంకో ప్రార్థన ఏం చేస్తున్నాడు ప్రభు? యేసయ్య ఎక్కడున్నాడో, దేవుడు ఎక్కడున్నాడో మనం కూడా అక్కడ ఉండాలని ప్రార్థన చేస్తాం. యేసయ్యలో నన్ను కలుపుకున్నాడు, యేసయ్యలో మమ్మల్ని కలుపుకున్నాడు చెప్పండి. నా కుటుంబాన్ని యేసయ్యలో కలిపేసుకున్నాడు. మేము కలిసే ఉన్నాము. ఆయన ఆత్మ, నా ఆత్మ, నా పిల్లల ఆత్మలు కలిసే ఉన్నాయి చెప్పండి. నా పిల్లల ఆత్మలు, నా ఆత్మ యేసయ్యతోనూ దేవుడితోనూ కలిసే ఉన్నాయి. నేను నూతన సృష్టిని చెప్పండి. నేను ఆత్మను, నేను నూతన సృష్టిని. నా ఆత్మ పరలోకములో యేసయ్య శరీరములో దాగి ఉన్నది. యేసయ్య శరీరములో నేను భాగాన్ని. యేసయ్య శరీరములో నా కుటుంబము భాగం. యేసయ్య శరీరములో నా సంఘము భాగము. నేను యేసయ్య శరీరములో ఉన్నాను. యేసయ్యతో కలిసి ఉన్నాను. యేసయ్య ఎలా ఉంటాడో నేను కూడా అలాగే ఉన్నాను. యేసయ్య ఎలా ఉంటాడో నేను కూడా అలాగే ఉన్నాను. యేసయ్య ఎక్కడున్నాడో నేను కూడా అక్కడే ఉన్నాను. పరలోకములో నన్ను కూర్చోబెట్టాడు ప్రభు. నేను పరలోకములో ఉన్నాను చెప్పండి. నేను
పరలోకములో ఉన్నాను. చూడండి, ఆ మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 23-24 వచనాలు. నీవు నన్ను పంపితివనియు, నువ్వు ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు మహిమనిచ్చితిని. 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉందును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని వారికి చూడవాలని నేను ఎంతో కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడున్నాడో మనం కూడా అక్కడే ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఇప్పుడు కూర్చోబెట్టాడు, పరలోకములో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ప్రభు దగ్గర మనం ఉన్నాము. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. మనము ప్రభు దగ్గర కూర్చున్నాం. ఎక్కడుండేవాళ్ళం మనం? దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే, దీవారాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. దైవ భ్రష్టులమైన మనల్ని ఆయన దయ వలన మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాడంటే ప్రభు ధన్యులుగా చేశాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఈ భూలోకము టెంపరీ, ఈ కనపడేదంతా కూడా టెంపరీ, అశాశ్వతము. దీన్ని మనం నమ్ముకోవటం కాదు. యుగ యుగములో మనం ప్రభుతో కూడా ఉంటాం. యుగ యుగములో ప్రభు దగ్గర మనం ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభువు తగినట్టుగల్లా మనం నడుచుకోవాలి. ప్రభువును సంతోషపెట్టాలి. ప్రభు మనకి ఏం చేశాడు? ఆయన రూపం ఇచ్చాడు, ఆయన స్థానం ఇచ్చాడు. తర్వాత ఆయన మన పాపాలన్నీ క్షమించాడు. తర్వాత ఆయన మన పాపాలన్నీ క్షమించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టే కానీ ఇది మన సొంత బలము కాదు, దేవుడు ఏర్పాటు చేసిందే. ఈ పాప క్షమాపణ కూడా దేవుడు ఏర్పాటు చేసిందే. ఆదాము చేసిన పాపాన్ని మనకు సంక్రమించింది. ఆ పాపాన్ని తీసివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మరణం ద్వారా ఆ పాపాన్ని క్షమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్టయితే చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు పాపక్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన పాపాలన్నీ క్షమించాడు. మన నూతన సృష్టిగా చేశాడు. యేసు ప్రభు రూపం మనకి ఇచ్చాడు. యేసు ప్రభువులో మనల్ని కలిపేసుకున్నాడు. యేసు ప్రభు ఎక్కడుంటాడో మనల్ని అక్కడ కూర్చోబెట్టాడు. మనం చూసాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూసాం కదా. ఆయన క్రీస్తునందు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు ఆయన మనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. భూమి నుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ట ఫలముగను. దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. చూడండి ఎన్ని మనకు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు మనకు ఎన్నో దయచేశాడు. మనం వాటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉందాం, ప్రభువుని ఘనపరుస్తూ ఉందాం. ఆయన చేసిన మేలు ఉపకారాలు ఎప్పుడు తలంచుకుంటూ ఉందాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే మనం చూడాలి, కానీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనకంత ఉపయోగపడేవి కాదు. అవి కూడా కావాలే కానీ అవి ఎంత విలువైనవి కాదు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనల్ని అక్కడ కూర్చోబెట్టాడు. చూడండి ఆఖరి మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన బలాత్సయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వముల కంటేనో, ఈ యుగమందే కాక రాబో యుగములందునో పేరు పొందిన అన్ని నామముల కంటే ఎంతగా హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు. సమస్తం పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరము. చూడండి, ఇది గమనించండి. మనము ఆయన శరీరములో ఉన్నాము. ప్రభుత్వాలన్నీ కూడా, ప్రధానులు అందరూ కూడా మన పాదాల కింద ఉన్నారు. ఎంత ఆధిక్యత ఇచ్చాడు ప్రభు, ఎంత రుణస్థులమో చూడండి. దీన్ని బట్టి ప్రభువుని మనం ఎంతగానో ఘనపరచాలి. ఈ మాటలు వింటున్న మీ అందరినీ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రేమ గల మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు అయా. మరి పరలోక విషయాలు అయా మరి మా ప్రజలకు తెలియజేయాలని అయా నా ద్వారా తెలియజేస్తున్నందుకై స్తోత్రములు ప్రభువా. మాటలు గ్రహించి బిడ్డల ప్రభువా మరి సంతోషంగా నిన్ను స్వీకరించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను ఫాలో అయ్యేవారిగా అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.